హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే బైపీసీ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. బీ ఫార్మసీ ఫార్మడీ వాళ్ళ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైపీసీ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాలంటే ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకైతే అయిపోవాలి. సో అప్పుడు మాత్రమే ఇక్కడ మనకు బైపీసీ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ సంబంధించి ఎంపీసీ వాళ్ళకి అంటే ఫైనల్ ఫేజ్ అనమాట. సో వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ 3వ తారీఖున సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అక్కడ మనకి కాలేజ్ సంబంధించి చేసిన తర్వాత అక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ బైపీసీ వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా మనకి ఇంకా ఫైనల్ ఫేజ్ అన్నారు కాబట్టి సో ఇంకే కౌన్సిలింగ్ ఉండకుండా డైరెక్ట్ ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే బైపీసీ వాళ్ళకైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుద్ది. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మనకి ఇక్కడ ఈ ఆగస్ట్ 3 అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 1 వీక్ గ్యాప్ తీసుకొని వెంటనే బైపీసీ వాళ్ళకి చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేయడం అయితే జరుగుద్ది. లేదంటే 1 డే గ్యాప్ తీసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు, చెప్పలేం. బట్ మనకి ఇక్కడ తొందరగా స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి. సో వెంటనే స్టార్ట్ చేయడం అయితే జరుగుద్ది. సో బైపీసీ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బైపీసీ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.